ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయ వ్యవహారాలు రాష్ట్ర ప్రజలను ఏమరపాటు గురిచేసి మభ్యపెట్టే విధంగా కూటమి వైసీపీ పార్టీలు వ్యవహరిస్తున్నాయని, ఈ రెండు పార్టీలు రాష్ట్రంలో కుస్తీ పట్టి హస్తినలో దోస్తీ చేయడం చూస్తుంటే ప్రజలు నవ్వుతున్నారని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర పీసీసీ సభ్యులు పోరుమామిళ్ల మండల అధ్యక్షులు అన్వర్ ఎద్దేవా చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రానికి అన్యాయం చేసిన బీజేపీకి గత 10 సంవత్సరాలుగా వత్తాసు పలుకుతూ రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీని లేకుండా చేసి రాష్ట్రంలో ఉన్న వైసీపీ, టీడీపీ, జనసేన 3 పార్టీలు బీజేపీ ఆడిస్తుంటే వాళ్ళ చేతిలో కీలుబొమ్మల ఆడడం సిగ్గుచేటని ఆయన మండిపడ్డారు. బీజేపీ పార్టీ నిలబెట్టిన అభ్యర్థికి నిర్మోహమాటంగా రాష్ట్రంలో కూటమి పార్టీతో సహా వైసీపీ పార్టీ మద్దతు ప్రకటించడం చూస్తుంటే రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను మోడీ దగ్గర తాకట్టు పెట్టి ఆంధ్రాలో సై, ఢిల్లీలో హాయ్ చెప్పుకుంటూ 3 పార్టీలు పబ్బం గడుపుకుంటున్నాయని ఆయన మండిపడ్డారు. ఎన్డీఏ కూటమి అభ్యర్థికి మద్దతు ప్రకటించి 3 పార్టీలు తమ డొల్లతనాన్ని ప్రదర్శించాయన్నారు. బీజేపీ చేసిన మోసాన్ని ప్రశ్నించకుండా ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో మద్దతు తెలపడం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు. అటు కేంద్రంలో కానీ ఇటు రాష్ట్రంలో కానీ ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ పార్టీ అని ఆయన తెలిపారు. మీకు చిత్తశుద్ధి ఉంటే ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఇండియా కూటమి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డికి మద్దతు తెలిపి రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను కాపాడాలని ఆయన కోరారు. అవసరం లేదా అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రశ్నిస్తా ఉన్నాం. మరి ఈ రోజు మీకు ఒక మంచి అవకాశం వచ్చింది. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో వారు అడక్క ముందే మీరు మీ యొక్క మద్దతు తెలపడం అనేటువంటిది చాలా హాస్యాస్పదంగా అనిపిస్తూ ఉంది. మరి ఇవన్నీ రాష్ట్రానికి రావాల్సినటువంటి అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ఈ ప్రయోజనాల్ని మీరు తాకట్టు పెట్టి మరి వాళ్ళ దగ్గర వాళ్లకు ఒత్తాసు పలకాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? ఇక్కడ మీకు ఈ సందర్భంలో అయినా సరే మనకు రావాల్సినటువంటి ప్రయోజనాలు కానివ్వండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎలాంటి మేలు చేకూరుతుందో ఆ మేలన్నింటినీ కూడా ప్రజలకందరికీ చేకూర్చే విధంగా ఇప్పుడైనా సరే మీరు బలవంతంగా వాళ్ళ యొక్క భారతీయ జనతా పార్టీ షర్ట్ పెట్టుకునైనా కూడా అడగాల్సినటువంటి సమయం ఆసనమైంది. కాబట్టి మీరు నిస్సిగ్గుగా వ్యవహరించకుండా రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాల్సినటువంటి టైం వచ్చింది. కాబట్టి ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో వాళ్లకు ఎలాంటి మద్దతు తెలపకుండా గట్టిగా ప్రయత్నం చేయండి అని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ యొక్క ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఇండియా కూటమి అభ్యర్థి బలపరిచినటువంటి అభ్యర్థికి మీరు మద్దతుగా నిలబడి మీ యొక్క చిత్తశుద్ధిని కూడా నిరూపించుకోవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాను. ఇక్కడ మటుకు మీరు 3 పార్టీలు కొట్లాడుకుంటూ ఇక్కడ ఏదో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కుస్తీ పడినట్లు ప్రజలందరికీ కూడా చూపిస్తూ మభ్యపెడుతూ హస్తినాకు వెళ్లేసరికి ఆ 3 పార్టీలన్నీ కూడా బీజేపీ తొత్తులుగా వ్యవహరిస్తూ ఇవన్నీ కూడా చేయడం అనేటువంటిది రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. మీకు ఇప్పుడైనా కూడా మించిపోయినటువంటి సందర్భం ఏం లేదు. ఖచ్చితంగా ఇండియా కూటమి అభ్యర్థి బలపరిచినటువంటి అభ్యర్థికి మీరు మద్దతుగా నిలబడి ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో మనకు రావాల్సినటువంటి ప్రయోజనాలని కూడా చేకూర్చుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా